ఏదైనా సమస్య కానీ ఏదైనా ఒక పరిష్కారం దొరకని ప్రశ్న కానీ ఎదురైనప్పుడు స్వామిని అడుగుతారమ్మా మీరు? అంటే ఒకటి ఉంది నాన్న, చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. లేడీస్ వంట చేస్తున్నారు అనుకోండి, కుక్కర్ ఇక్కడ కాలుతుంది, మాకు కాలుతుంది. కాలంగానే ఇట్లా చూసుకుంటే చుర్రమంటూ ఉంటుంది. బట్ సగం వంట అయింది, పిల్లలకు అన్నం పెట్టాలి. తల్లిది మర్చిపోతుంది. వేరే పని చేసేటప్పుడు ఈ చుర్రమంట ఆడ కాన్షియస్లో ఉండదు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ వచ్చి కూర్చొని వంట అంతే పిల్లలంతా మళ్ళీ చురదనం ఎక్కువ అవుతుంది. అంటే ఏం చేస్తున్నాం అంటే మనము ఎందుకు ఎక్కువైందని చెప్తానంటే నేను, మనసు పెట్టడం వల్ల. బాధకి మనసు తోడైతే దుఃఖం అవుతుంది. బాధ లేనప్పుడు దుఃఖం ఎక్కడిది కదా. తల్లికి అదే కదా, పిల్లలకి అన్నం పెట్టాలన్న ఆమెకి ఈ చుర్రు ఉండదు, మొదట ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. ఆ శరీరం అనుభవిస్తూనే ఉంటుంది, ఆడ బ్రెయిన్ వేరే చోట పెట్టింది. శరీరం అనుభవిస్తుంది కదా, దాన్ని అనుభవించనివ్వండి. దానికి భగవంతుడు ఎందుకు? అది అంత పేద అనిపించాలనిపిస్తుంది. మీ మనసు అక్కడ పెట్టినప్పుడు అది మీకు శరీరాన్ని పాత కాదు. రమణ మహర్షి గారు ఎందుకు కోయించుకున్నారు కాన్షియస్లో ఉండి? మనసు అక్కడ లేదు, లేదు వాళ్ళకి. అది తన శరీరం కాదు శరీరం ఉంది, అదే దాని మీద దృష్టి పెట్టలేదు. అది నేను అంటావు. బాధపడే వాళ్ళు చాలా మందికి చెప్తాను, మనసు పెడితే అది పెద్ద వటవృక్షమే కూర్చుంటుంది. ఆ బాధ అనేది మనసు పెట్టకండి, దత్తుడికి ఇచ్చేయండి, బ్రహ్మాండంగా సాల్వ్ చేస్తాడని. మీరు సాల్వ్ చేసుకోలేరు, ఆయన నువ్వు చూసుకో అని చెప్పండి. మిగతా పనుల కార్యక్రమాలు, భజనలు, సత్సంగాలు ఏం మానద్దు. మనసు వేరే చోట పెట్టేయండి. ఇది ఎప్పుడు తీరిపోతుందో మీకే తెలియదు, హిస్టరీ అయిపోతుందండి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ఒక మాట అంటారు, సాయిబాబా భక్తులకి ఎప్పుడు కష్టాలు హిస్టరీస్. మనం ఏం చెప్తాం, అబ్బా సఫర్ అవుతున్నా అంటారు, ఎల్లుండి అంటారు, అమ్మా మొన్న నేను అట్లా సఫర్ అయ్యాను, అలా సాల్వ్ అయిపోయింది, హిస్టరీలా చెప్పుకుంటాం కదా, త్వరగా అయిపోతాయట. భగవద్భక్తులకి కష్టాలు ఎప్పుడు త్వరగా చరిత్రలు అయిపోతాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ తెలుగు ప్రాంతాల దగ్గరలో అద్భుతమైన దత్తక్షేత్రాలు ఏమున్నాయమ్మా మీకు తెలిసిన? చాలా ఉన్నాయి నాన్న. దాదాపు మనకి ప్రతి జిల్లాకు ఉన్నట్టే, అంటే 100 years ఎబ్బో గురించి చెప్తున్నాను నేను. మేము అవే చెప్తాను, ఎందుకంటే అది ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి వాళ్ళు మహనీయులు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రతిష్ఠ చేసేస్తే అంత ఈ విశ్వశక్తిని తెచ్చి దానిలో అంత ప్రతిష్ఠ చేసేంత శక్తి వీళ్ళకు ఉండకపోవచ్చు. తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారి విగ్రహం పెట్టారనుకోండి, పలకడ దత్తుడు, ఆయన వచ్చిన దానిలో మొత్తం వచ్చి కూర్చుంటుంది. తాతగారు చెప్తే కూర్చోకుండా ఉంటుంది. అలాగే బాపట్లలో ఉంది, మర్రిపాడులో ఉంది. ఇవన్నీ 120 years ఎబోవి ఉద్ధరణులు ఏంటంటే మహనీయులు పెట్టినటువంటివి. అవి పాత దత్త మందిరాలన్నీ అద్భుతమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రాలే. బట్ ప్రతి మందిరం, సాయిబాబా మందిరంలో దత్త విగ్రహం ఉంటుంది. అది ఎవరు ప్రతిష్ఠ చేశారో నాకైతే తెలియదు. ప్రతి చోట ప్రాణ ప్రతిష్ఠ అనేది పురోహితులు వీళ్ళే చేస్తారు. కొంత విశ్వశక్తిని ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ ముందు మామూలు విగ్రహమే. అది ఆ ప్రతిష్ఠ ఎవరు చేశారు, ప్రాణ శక్తిని తెచ్చి ఎవరు అక్కడ నిక్షిప్తం చేశారు అన్న దాని మీద అయితే ఎక్కువ ఉన్నాయి. ఏది పడితే దత్త మందిరాలు. బట్ మనకి రాజమండ్రిలో భక్తవత్సలుడు వాసుదేవానంద సరస్వతి గారు ప్రతిష్ఠ చేశారు. వాసుదేవానంద సరస్వతి స్వామి గారి శిష్యులు బాపట్లలో ప్రతిష్ఠ చేశారు 120 years బ్యాక్. ఆయనే దత్తవనం అని చెప్పి ఎవరికి తెలియదు, నేను బయటికి తెచ్చేదాకా. దత్తవనం అని చెప్పి హిమాలయాల్లో పెరిగే చెట్లని బాపట్లలో 50 degree టెంపరేచర్లో దత్తవనం కట్టాడు ఆయన. దానిలో తెచ్చి ప్రతిష్ఠిస్తే బతికే, హిమాలయాల్లో బతికే చెట్లు, రేర్ చెట్లు అవి. ఆ చెట్లు తెచ్చి ప్రతిష్ఠ చేసి అక్కడ దత్త విగ్రహం పెట్టి దత్త మందిరం కట్టి ఆ రోడ్డు కోతలో దత్తవనం కట్టారు. ఎంతమంది యూస్ చేసుకుంటున్నారు నాన్న? అక్కడికి వెళ్ళి గురుచిత్ర పారాయణ చేస్తే దత్తాత్రేయ స్వామి పలకడ. దత్త వనం, అది వనం, రేర్ చెట్లు. కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. నాకు తెలిసి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఉన్నటువంటి నెల్లూరులో ఒక మఠం ఉండేదని విన్నాను. అక్కడ కొంతమంది మహాత్ములందరూ కలిసి సత్సంగం చేశారు వాసుదేవానంద సరస్వతి స్వామి గారితో చేసి. అది ఉంది, షేడెడ్గా ఉంది, బయటికి రావాలి. తర్వాత ముత్యాల జగ్గేపేట దగ్గర పెద్ద దత్తక్షేత్రం, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆనవాలే లేదు, అందరికీ తెలుసు అది దత్తక్షేత్రం అని. వాసుదేవానంద స్వామి గారు 4 నెలలు తీవ్ర తపస్సు చేసి అక్కడ ఆయన దత్తాత్రేయ స్వామి విశ్వశక్తిని ప్రతిష్ఠ చేశారు. ఆమె ముత్యాలలో శివాలయంలో 4 నెలలు ఉన్నారు చాతుర్మాస దీక్ష. ఆయన అక్కడ 4 పుస్తకాలు కూడా రాశారు. చాలా ఆయనకి పవిత్రమైనటువంటి ప్రాంతం. నడుస్తూ అంత రమ్యమైనటువంటి ప్రాంతం. ఉత్తరవాహిని అవుతుంది కృష్ణ అని చెప్పి ఆగిపోయారు.
అతి పవిత్రమైన దత్తక్షేత్రం. అక్కడ ఎంత శక్తి ఉందంటే ఎవరైనా వెళ్ళి ఇప్పుడు సాధన చేయొచ్చు. బోల్డ్ ఎనర్జీ ఉంది అక్కడ. ఎవరు వాడుకుంటారో మరి నాకైతే తెలియదు. చాలా ఎనర్జీ ఉంది. అంటే ఇవన్నీ వీటి సమాచారం మీద మీది ఏదన్నా ఉందమ్మా పుస్తకంగా? అయ్యో నేను రాశాను కదా దత్తక్షేత్రాల పుస్తకం మొత్తం 150 దత్తక్షేత్రాలు రాశాను కదా నేను. మొత్తం రాశాను. నేను రాసేటప్పుడు మాహూర్గఢ్ గురించి రాస్తున్నప్పుడు చిన్న కన్ఫ్యూజింగ్ వచ్చింది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఏదైనా స్టేట్మెంట్ లాగా ఇచ్చేసాం అనుకోండి పొరపాటున, అది కాంట్రవర్సీస్ అవుతాయని భయాన. ఇక్కడ దత్తాత్రేయ స్వామి పుట్టాడని రాసేసాను. అది పుట్టాడని రాసేసానే, నాకు ప్రూఫ్స్ కావాలి. అదే రాసేసాను ఆవేశంగా. పుట్టానని రాశాను, ఏదో ఆవేశంలో రాశాను అంటే ఇక్కడ పుట్టుంటాడు, ప్రూఫ్స్ కావాలని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అందరు నేపాల్లో పుట్టారంటారు. కొంతమంది ఏమో చిత్రకూట్లో అనసూయ మాత చిన్నపిల్లలతో పెట్టుకుని కూర్చున్నారు, అక్కడ పుట్టారంటారు. మహర్గఢ్లో రాసేసానే. ఎలా రాశానంటే ఏదో ఉంటుంది రీజన్, ఎవరైనా అడిగితే చెప్పలేను. ఎట్లా అన్నప్పుడు నాకు ఎందుకో ఒక ఆశ్రమం కనపడుతుంది అనమాట. ఏ ఆశ్రమం అది క్లియర్గా చూస్తే కర్ధముని ఆశ్రమం అని ఉంది. పట్టేశాను. కర్ధముని అంటే అనసూయమాత తండ్రి. అనసూయమాత తండ్రి తల్లి ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి దత్తాత్రేయ స్వామి అక్కడే పుట్టాడు. కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎవరైనా అడిగితే గట్టి ప్రూఫ్ ఉంది నా దగ్గర. అంతే. అట్లా చాలా రాశాను నాన్న నేను. చాలా ఇప్పటికీ స్టిల్ రాస్తూనే ఉన్నాను. అంటే అవి అందుబాటులో ఉన్నాయేమో పుస్తకాలు ఇవన్నీ కూడా? లిమిటెడ్గా ఉన్నాయి. నేనేమవుతుందంటే నాన్న బుక్స్ ప్రింట్ పెట్టుకుంటే నేను చాలా దిగి రావాల్సి వస్తుంది. లౌకికంగా చాలా దిగి రావాల్సి వస్తుంది. అది ఒక డిపార్ట్మెంట్ లాగా తయారై ఫామ్ అయ్యి ఎవరైనా చేస్తున్నారు పాపం, కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు చేస్తే సరే. నేను వచ్చేసి బుక్ ప్రింట్ అయిందా, ప్రూఫ్ రీడింగ్ అయిందా, 50 రూపాయలు సూట్ అవ్వరు. నేను మీరు సూట్ అవ్వరమ్మా అని వాళ్ళే అంటాను. ఇచ్చేసేయండి అన్న ఫ్రీగా అంటాను. మీకు తెలియదమ్మా ఎంతమంది యూస్ చేసుకుంటారో మీకు తెలియదు బయట అని. అది రాస్తానన్న. మేము మ్యాక్సిమం బిలో 50 పేజెస్ అయితే నేను ఒక నియమం పెట్టుకున్నాను, PDF పెట్టేస్తాము. ఇప్పుడు చాలామంది త్రిపుర రహస్యం అంటే భయపడ్డారు. నేను లెంగ్దీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇది త్రిపుర రహస్యం, మన జీవితమే ఒక సాధన ఎట్లా చేసుకోవాలి చెప్తుంది ఆవిడ. ఇదంతా వివరంగా చెప్తూ ఒక కామెంటరీ లాగా రాసిన తర్వాత అందరు అరుణాచలం పరిగెత్తారు. నేను పుస్తకం కూడా రిఫర్ చేస్తాను. మనకి త్రిపుర రహస్యం రాసిన పుస్తకము పోలూరి హనుమంత్ జానకి శర్మ గారు, మా నాన్నగారి గురువు గారు. పోలూరి హనుమంత్ జానకి శర్మ గారు రమణ మహర్షి గారు చెప్తే రాశారు. కావ్యకంఠ గణపతి ముని గారు చెక్ చేశారు దాన్ని, మళ్ళీ ఈయన రాశారు. 3 ఉద్దండులైనటువంటిది రమణాశ్రమం వాళ్ళ చదవమని చెప్తాను నేను త్రిపుర రహస్యం. అది చెప్పిన తర్వాత ఒక కాండ చెప్పాను, 3 కాండలు ఇంపార్టెంట్ అనమాట. చెప్పంగానే ఒక పీఠాధిపతి గారు ఫోన్ చేశారు. ఏం రాస్తున్నా అన్నారు. త్రిపుర రహస్యం అన్నారు. త్రిపుర అర్థమైంది, పక్కన వర్డ్ చదువు అన్నారు. రహస్యం అన్నా. మళ్ళీ చెప్పన్నారు. రహస్యం అన్నారు. మళ్ళీ చెప్పన్నారు. రహస్యం. అప్పుడు అర్థమైంది. సారీ అండి ఇంకెప్పుడు చెప్పను, కొద్ది లైట్గా టచ్ చేసి వదిలేస్తాను, అలా అర్థం చేసుకో అని పెట్టేశారు ఫోన్. ఆపేస్తాను.